హలో ఆల్, వెల్కమ్ టు డిజైనింగ్ అండ్ మోర్. నేను తేజు. ఈరోజు మన వీడియోలో జరీ థ్రెడ్ అండ్ సిల్క్ థ్రెడ్తో మనం బేసిక్ చైన్ స్టిచ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నా ఛానల్లో నేను బేసిక్ చైన్ స్టిచ్ విత్ కాటన్ థ్రెడ్తో చెప్పున్నానండి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి దాని తర్వాత ఇది చూడండి, లేదంటే మీకు అర్థం కాదు. ఇప్పుడే కనుక మీరు మా ఛానల్లో ఫస్ట్ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. మనం ఇప్పుడు జరీ థ్రెడ్తో బేసిక్ చైన్ కుట్టు ఎలా వేసుకోవాలో నేర్చుకుందామండి. ఆల్రెడీ నేను నా ఛానల్లో వీడియో చేశాను. బేసిక్ చైన్ కుట్టు కాటన్ థ్రెడ్తో ఎలా వేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు మనము జరీ థ్రెడ్తో ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ జరీ థ్రెడ్ని ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ని ఎప్పుడు కూడా మనం వదిలేసుకోకూడదండి. స్టార్టింగ్లో వీటిని ముడి వేసుకోవాలి. ముడి పడిపోయింది చూసారా? సో దీన్ని మనము ఎలా కుట్టుకోవాలో చూద్దాం. థ్రెడ్ పైకి తీసానండి, లాక్ వేసేస్తున్నాను ఇక్కడ. ఇదంతా మీకు అర్థం కాకపోతే నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి కావాలంటే. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో? ఎప్పుడు కూడా మన సూది స్ట్రైట్గానే ఉండాలి, ఇలా క్రాస్గా ఉండకూడదు. క్రాస్గా ఉంటే మనకి కుట్టు సరిగ్గా రాదు. సో మన నీడిల్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి, ఓకేనా? చాలామంది దీన్ని కిందకి దింపుకొని తీసుకునేటప్పుడు చూసారా, నాకు థ్రెడ్ పైకి వచ్చేసింది ఇలా తీసుకుంటారు. ఇది రాంగ్ పద్ధతి అండి, ఇలా తీసుకోకూడదు. మనం కిందకి వేసినప్పుడు పైకి తీసేటప్పుడే నీడిల్ని తిప్పేయాలి. కిందకి వేసి మన నీడిల్ని పైకి ఇలా తీసేటప్పుడే నీడిల్ టర్న్ అయిపోవాలి. రాంగ్ పద్ధతి చూపిస్తున్నాను ఇప్పుడు. ఇలాగ వస్తుంది చూసారా, ఇలా వచ్చి ఇలా ముందుకెళ్తారు. ఇలా వెళ్ళింది అంటే ఇక్కడ చూసారా థ్రెడ్ దగ్గరికి అయిపోయింది, మనకి క్లాత్ కూడా ముడత పడిపోతున్నట్టు అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే అలా చేస్తున్నప్పుడు క్లాత్ ముడత పడిపోతున్నట్టు అయిపోతుంది. ఇది రాంగ్ పద్ధతి, ఇలా చేయకూడదు. మనం ఎప్పుడు కూడా నీడిల్ని కిందకి దింపి థ్రెడ్ చుట్టుకొని పైకి తీసేటప్పుడు మన థ్రెడ్ పైకి రాకూడదండి. మన నీడిల్ని తిప్పుతూనే పైకి తీయాలి. ఇలా రాంగ్ పద్ధతి చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ. ఇలా రాకూడదు అస్సలు. ఇలా వచ్చిందంటే మన వర్క్ నీట్గా రాదు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా కూడా తీసుకోకూడదు. నేను థ్రెడ్ కొంచెమే తీసాను, నా సూదితో ఎక్కువ డిస్టెన్స్ తీస్తున్నాను. ఇలా తీసుకున్నా మన వర్క్ సరిగ్గా రాదు. మన నీడిల్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండి ఇలా చేసుకోవాలి. ఇలాగే చేసుకోవాలి. మన వర్క్ మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే కరెక్ట్ పద్ధతి ఇది. స్టార్టింగ్లో అందరూ ఇలా చేసేస్తూ ఉంటారు, లేదా వెనక్కి ఇలా లాగేసుకుంటూ ఉంటారు. మనం స్టార్టింగ్లో కొంచెం కష్టం కాబట్టి అలా నేర్చుకున్నా పర్వాలేదు. రాను రాను మనకి పర్ఫెక్షన్ రావాలి అంటే చేసుకోవాల్సిన పద్ధతి అయితే ఇది. ఓకే, ఇప్పుడు మనము చైన్ స్టిచ్ నేర్చుకున్నాం కదా, ఎండ్ నాట్ ఎలా వేయాలి చూద్దాం. ఒకవేళ మనం దీన్ని ఇలా వదిలేసామనుకో, మనం కింద థ్రెడ్ని లాగితే ఇలా ఊడిపోతూ ఉంటుంది. మీకు కనిపిస్తుందా ఊడిపోవటము? ఇక్కడ వరకు వచ్చేసింది. సో ఇలా కాకుండా దీన్ని ఇక్కడ మనం ముడి వేసుకోవాలి. నార్మల్గానే చైన్ కుట్టేసుకొని ఇక్కడ ముడి వేసుకుందాం. ముడి వేసేటప్పుడు కొంచెం థ్రెడ్ని పైకి తీసుకొని ఉంచుకోండి. దీన్ని కిందకి లాగకుండా పైకి తీసుకొని ఉంచుకొని సూదిని కిందకి దింపాలి. కింద థ్రెడ్ని ముడివేసి పైకి లాగుతున్నాను. చూసారా పైకి వచ్చింది. దీన్ని వెనక నుంచి తీసుకొచ్చి మనం ఇందాక తీసుకొచ్చిన థ్రెడ్ని పట్టుకోవాలి. ఇప్పుడు కింద నుంచి థ్రెడ్ని లాగితే ఇక్కడ ముడిపడిపోతుంది. నేను కింద నుంచి థ్రెడ్ లాగినా ఇప్పుడు మన చైన్ స్టిచ్ చూడట్లేదు. చూసారా, మళ్ళీ వేసి చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా తీసాం కదా,
వెనక్కి మన వైపు తిప్పుకోవాలి. మన వైపు తిప్పుకొని ఆల్రెడీ కింద ఉన్న నీడిల్ని లాక్ చేసుకొని ముడి వేసుకోవాలి. ఇది ఓడదు, చక్కగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పటిదాకా మనము జరీ థ్రెడ్తో ఎలాగా గొలుసు కుట్టు వేసుకోవాలో నేర్చుకున్నాం కదా మగ్గం మీద. ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో ఎలా వేసుకోవాలో చూద్దాం. సిల్క్ థ్రెడ్ని మనము ఒక పేటతో చేసుకోవచ్చు, 2 పేటలతో చేసుకోవచ్చు. కానీ సిల్క్ థ్రెడ్ కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి 2 పేటలతో చేసుకోవాలి. సో నేను దీనికోసం అని చెప్పి కొద్దిగా సిల్క్ థ్రెడ్ని వేరే రీల్కి చుట్టుకున్నాను. కనిపిస్తుందా? వేరే రీల్కి నేను చుట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఎండ్ నాట్ వేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదండి, ఎప్పుడు కూడా ఎండ్స్ అలా వదిలేయకూడదు, నాట్ వేసుకునే ఉండాలి. అంటే ఎండ్లో ముడి వేసుకునే ఉండాలి. అప్పుడే మనకి థ్రెడ్ పైకి రాదు. చూసారా, నేను నాట్ వేసేసుకున్నాను. నాట్ కనిపిస్తుందా మీకు? నాట్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్తో ఎలాగ గొలుసు కుట్టు వేసుకోవాలో చూద్దాం. ఈ పద్ధతి గుర్తుందా మీకు? మన 2 వేలతో పట్టుకొని చూపుడు వేలకి చుట్టుకోవాలి. ఇప్పుడు మనము బేసిక్ చైన్ స్టిచ్ ఎలా కుట్టుకున్నామో అలాగేనండి పైకి వచ్చింది కదా. ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ లాక్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. లాక్ వేసుకున్నాను నేను. మన చెయ్య సూది స్ట్రైట్గానే ఉండాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవడమే. సిల్క్ థ్రెడ్తో కాస్త కష్టం అవుతుందండి, అస్తమానం తెగిపోతూ ఉంటుంది. మనం చూసుకొని నిదానంగా నేర్చుకోవాలి. మీకు ఫస్ట్ కాటన్ థ్రెడ్తో కుట్టడం వచ్చేస్తే జరీ థ్రెడ్తో ట్రై చేయండి. జరీ థ్రెడ్తో కూడా వచ్చేస్తే సిల్క్ థ్రెడ్ ఒక పేట వేసి ట్రై చేయండి. అది కూడా బాగా వచ్చేసింది, ఫ్రంట్ బ్యాక్ అన్నీ బాగా వచ్చేసింది కుట్టడం అంటే, అప్పుడు సిల్క్ థ్రెడ్ 2 పేటలు వేసి అప్పుడు ఇలా నీట్గా కుట్టుకోవడమే. చూసారా ఎంత నీట్గా వస్తుందో నాకు. నేను ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేదు. అంటే ఎక్కువ దారం తీసుకోవడం, తక్కువ దారం తీసుకోవడం, సూది ఎక్కువగా ఇలా పెట్టేయడం చేయట్లేదు. ఆ సూది స్ట్రైట్గానే ఉంటుంది కదా. మనం చేసుకునేటప్పుడు ఇలాగే చేసుకోవాలి. ఈ చైన్ కుట్ అనేది మనకి ఎంత బాగా వస్తే మిగతా వర్క్ అంతా కూడా అంత నీట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు నేను వెనక్కి వస్తున్నాను. వెనక్కి వచ్చేటప్పుడు చూడండి, నేను పక్కకి చిన్న చైన్ స్టిచ్ చేశాను. ఇప్పుడు నేను వెనక్కి వస్తాను. మనం నేర్చుకునేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ అన్ని వైపుల నుంచి రౌండ్స్ కుట్టడము అన్నీ నేర్చుకుంటేనే చైన్ స్టిచ్లోని నీట్గా మనం వర్క్ చేసుకోగలం. లేదా ఫ్రంట్ మాత్రమే కుట్టడం నేర్చుకున్నాం అనుకోండి, మన ఫ్రేమ్ని అటు ఇటు తిప్పుకోవాల్సి వస్తుంది. అన్ని వైపుల నుంచి నేర్చుకుంటే మనం కూర్చున్న చోటే చక్కగా చేసుకోవచ్చు. చూస్తున్నారా, నీట్గా వచ్చేస్తుంది. మీరు స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు పెద్ద చైన్సే నేర్చుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా పెద్ద చైన్స్ నేర్చుకోండి. ఈ పెద్ద చైన్స్ మీకు బాగా వచ్చేసినాయి అంటే అప్పుడు చిన్నవి. మన వర్క్లో చైన్స్ చిన్నగా ఉంటేనే బాగుంటాయి. బట్ మీరు నేర్చుకునేటప్పుడు పెద్ద చైన్స్తో నేర్చుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ముడి వేసేసుకుంటాను. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం థ్రెడ్ని పైకి తీసుకొని పట్టుకొని నీడిల్ని కిందకి దించి కిందున్న కొంచెం థ్రెడ్ని పైకి తీయాలి. తీసి ఆల్రెడీ ఉన్న థ్రెడ్ని మన నీడిల్కి లాక్ చేసి ముడి పడిపోయింది. చూసారా, ముడి వేసేసాను. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా ముడి కిందకి వెళ్ళిపోయింది. స్టార్టింగ్లో అయితే ముడి మీకు పైకి ఉండిపోతుంది. ఏం పర్వాలేదండి, నేర్చుకుంటూ ఉంటే ముడి మీకు ఇలాగ కిందకి వెళ్ళిపోతుంది.